దేశమంతా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడుల ధమాకా మరోవైపు కలిసొచ్చే అంశంగా ఉంది. మొదటి రోజే దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3,97,500 కోట్లతో ప్రభుత్వంతో వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫ్యూచర్ సిటీలోకి రిలయన్స్ గ్రూప్కు చెందిన వాంతారా రేసింగ్ అలాగే మోటోక్రాస్ సదుపాయాలు అభివృద్ధి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే సూపర్ క్రాస్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. 10,000 కోట్లతో సల్మా ఖాన్ వెంచర్స్ నుంచి ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేయబోతున్నారు. విజన్ 2047 టార్గెట్గా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ రేవంత్ చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరూ తెలంగాణ వైపు హైదరాబాద్ వైపే చూస్తున్నారు. రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ ఫ్యూచర్ సిటీ లేదంటే 4th సిటీ ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అనేక ముఖ్యమైన సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఫ్యూచర్ సిటీ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అప్రాక్సిమేట్లీ 30,000 ఏకర్స్ శ్రీశైలం హైవేకి అటు శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ హైవేల మధ్యలో ఏర్పాటు చేయబోతున్నటువంటి 30,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఒక రకంగా ఒక సెల్ఫ్ సస్టైన్డ్ మోడల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు.